ఈరోజు రక్షింపబడింది ఆయన కృప వల్లనే. ఈరోజు నన్ను అలాంటి దౌర్భాగ్యాన్ని రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షిస్తానికి, ఇంకా మన పనిని కరముట్టిస్తానికి ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు. ఈరోజు నీకు ఏ విషయంలో ఆయన సహాయం కావాలి? దేవా, ఈరోజు నీ సహాయం కావాలయ్యా నాకు. అయ్యా, ఇంకా నా ముందున్న పోరాటమును పరిపూర్ణం చేయడానికి నాకు సహాయం కావాలయ్యా. ఈరోజు నా యవన జీవితం చూడయ్యా, నా యవన కాలం చూడయ్యా. నీ హృదయం తెరిచి, నోరు తెరిచి ఒక మాట చెప్తావా? ఈరోజు దేవా, ఈరోజు నాకు బలం కావాలి. ఈరోజు నేను నిన్ను బాధపెడుతూనే ఉన్నాను, నిన్ను కలవరపెడుతూనే ఉన్నాను. ఈరోజు నిన్ను బాధపెట్టి కలవరపెట్టి నీ దగ్గర దూరంగా వెళ్ళిపోయినా కూడా ఈరోజు నీ కనికరం నన్ను వెంటాడుతూనే ఉందయ్యా. నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు నన్ను రక్షిస్తూనే ఉన్నా, నీ కృతజ్ఞతలయ్యా. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలం నీ కృప వలన అయ్యా. ఎలా నీ కొరకు నేను బ్రతకాలో నాకు నేర్పించయ్యా. ఈరోజు నా దోషములు క్షమించయ్యా, నన్ను శుద్ధి చేయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను పరిపూర్ణుడి చేయ్యా. అయ్యా, నన్ను పరివక్తలోకి తీసుకురా అయ్యా. ఈరోజు నా అంతరంగమును సరిచేయ ప్రభువా. ఈరోజు నా ఆలోచనలు సరిచేయ ప్రభువా. నీ కొరకు బలంగా వాడబడే జ్ఞానము నాకు దయచేయ. నా త్రోవలు సరిచేయ ప్రభువా, నా ఆలోచనలు సరిచేయ ప్రభువా, నా చేతి పనులు సరిచేయ ప్రభువా, నా ఆలోచనలో ఉన్న ప్రతి లోకంను సరిచేయ అయ్యా. ప్రతి అంధకారమైన సంబంధంలో ఉన్న శక్తుల నుండి నన్ను విడుదల దయచేయ. అయ్యా, నేను ఒంటరిగా మిగిలిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు నాకు నీ సహాయం కావాలేసయ్యా. ఈరోజు నీ బలం కావాలయ్యా. ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడే నువ్వు పాపం చేయాలని ఆశిస్తూ ఉన్నావండి. కానీ ఈరోజు నీ ఒంటరితనంలో నువ్వు దేవుని వైపు చూడగలవా? ఈరోజు దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు అంగీకరించగలవా? ఈరోజు నువ్వు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నా కూడా దేవుడు నిన్ను సరి చేయగలడు. ఈరోజు నిన్ను బాగు చేయగలడు. నిన్ను శుద్ధి చేసి ఆయన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కుమ్మరించగలడు అని అంటున్నాడు. ఈరోజు నీ హృదయం తెరుస్తావా? నీ మనసు తెరుస్తావా? నీ జీవితం తెరుస్తావా? నీ పరిస్థితిని తెరుస్తావా? నీ ఆలోచనలు తెరుస్తావా? ఈరోజు నన్ను వాడుకో ప్రభువా. ఈరోజు నన్ను నిలబెట్టు ప్రభువా. నా జీవితాన్ని మాదిరిగా చేయ్యా. నా ఇంటిలో ఉన్న వారికి దీవెనకరంగా చేయ్యా. ఎంతసేపు నా గురించి ఆలోచిస్తూ ఉన్నానయ్యా. ఎంతసేపు నా స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉన్నానయ్యా. ఎంతసేపు ఒకడికి ఎలా కీడు చేయాలో ఆలోచిస్తూ ఉన్నానయ్యా. ఎంతసేపు మనుషుల లాభం ఎలా దుర్జురుకోవాలని ఆలోచిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, నాకు మనుషుడిది కాదయ్యా నాకు కావాల్సింది. అయ్యా, నాకు నీ దీవెన కావాలయ్యా, నీ క్షమాపణ కావాలయ్యా, నీ స్వస్థత కావాలయ్యా, నీ విడుదల కావాలయ్యా, నీ సమాధానం కావాలయ్యా, నీ క్షేమం కావాలయ్యా, నీ సంకల్పం కావాలయ్యా. ఈరోజు నన్ను మార్చు ప్రభువా. నా అంతరంగము మార్చు ప్రభువా. నాకు కృతజ్ఞత దయచే ప్రభువా. స్తుతి దయచేయ్యా. నాలో లేని దాన్ని చూసి నేను కంగారు పడుతూ అనవసరమైన శోధనలో, చిక్కుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో పడిపోతున్నానయ్యా. ఈరోజు నాకున్నదంతా నువ్వు ఎన్నో ఇచ్చావయ్యా. నాకున్నవేంటో నేను లెక్కేసి చూసుకుంటే ఎన్నో ఉన్నాయ్యా. నీకు వందనాలు వేసయ్యా. ఈరోజు నీతో ఎలా బ్రతకాలో నాకు నేర్పించవా? ఈరోజు నన్ను సరిచేయవా, నన్ను బాగు చేయవా, నన్ను శుద్ధి చేయవా. ఈరోజు నా మనస్తత్వంలో ఏ లోకం ఉందో ఆ లోకం తీసివేయ్యా. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఉన్నా ఆ పాపముని ఈరోజు విడుదల ఇవ్వగలిగింది క్రీస్తు ఒక్కడే. ఆ క్రీస్తు ఈరోజు నిన్ను విడుదల చేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి దౌర్భాగ్యుడివైనా, ఎలాంటి మోసగాడివైనా, ఎలాంటి మోసగత్తివైనా, ఈరోజు ఏ కుయుక్తితో దేవుని దగ్గరికి వచ్చినా దేవుడు ఒక్కడే నిన్ను శుద్ధి చేయగలడు. నీ పక్కన ఉన్న వాడికి నీ మనస్తత్వం తెలియదు, కానీ నీ దేవునికి అంతా తెలుసు. మనం మర్చిపోతున్నావు. నీ దేవుడికి ప్రతి క్రియ, నీ జీవితంలో ఉన్న క్రియ తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ త్రోవలు తెలుసు, నీ ఊహలు తెలుసు, నీ భ్రమ తెలుసు, నీ ప్రయత్నం తెలుసు, నీ చేతులు తెలుసు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు కదా. నువ్వు ఆయన దగ్గర నుండి ఎలా దూరంగా వెళ్ళిపోగలవు, ఎలా నువ్వు ఆయన దగ్గర నుండి దాగి ఉండగలవు. ఈరోజు ఆయన చిత్తముతో నిన్ను ఆకర్షించుకున్నాడు. ఈరోజు ఒక ఉద్దేశంతో ఆకర్షించాడు. అయ్యా, నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనములయ్యా. అయ్యా, నన్ను కాపాడుతున్నందుకు నీకు వందనములయ్యా. అయ్యా, ఈరోజు నన్ను కనికరిస్తున్నందుకు నీకు వందనములయ్యా. నాకు అన్ని మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు వందనములయ్యా. ప్రతి పాపం నుండి నన్ను తప్పిస్తూ, ప్రతి శిక్షల నుండి నన్ను తప్పిస్తూ, ప్రతి నష్టం నుండి నన్ను తప్పిస్తూ నీ చిత్తంలోకి తీసుకొచ్చి ముందు నిలబెడుతున్నందుకు నీకు వందనములయ్యా. నన్ను బలవంతంగానో, కఠినంగానో, శిక్షతోనో ఏదో ఒక రీతిగా నన్ను తీసుకొచ్చి నిలబెడుతున్నందుకు వందనములయ్యా. నీ చిత్తం చేయడం మాకు నేర్పించయ్యా. నీకు విధేయత కలిగి ఉండడం మాకు నేర్పించయ్యా. అయ్యా, నీ మాటకి ఎలా లోబడి ఉండాలో మాకు నేర్పించయ్యా. మాలో ఉన్న లోకము తీసివేయ్యా. మాలో ఉన్న లోక అనలైజేషన్ తీసివేయ్యా. లోక వ్యూహము నుండి తీసివేయ్యా. లోక తత్వం నుండి తీసివేయ్యా. అయ్యా, ఈరోజు నీ సమాధానం నా జీవితంలో కావాలయ్యా. ఈరోజు నా మనసు నీ చేతుల్లో పెట్టాలయ్యా. నా బ్రతుకు నీ చేతుల్లో పెట్టాలయ్యా. నా పరిస్థితిని నీ చేతుల్లో పెట్టాలయ్యా. నా ఆలోచన నీ చేతుల్లో పెట్టాలయ్యా అని దేవుని దగ్గర ఈరోజు నువ్వు ఒక మాట చెబితే నిన్ను పునరుద్ధరింపజేయడానికి ఆశిస్తూనే ఉన్నాడు. ఈరోజు నిన్ను ఉజ్జీవింపజేయడానికి ఆశిస్తూనే ఉన్నాడు. నిన్ను కాలుస్తానికి ఆశిస్తూనే ఉన్నాడు. నీ అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తానికి ఆశిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి మాటకు లోబడగలవా? అయ్యా, ఈరోజు నన్ను చూడయ్యా, నువ్వు చెప్పగలవా? ఈరోజు నీ సన్నిధి నాకు కావాలయ్యా. ఈరోజు నీ సన్నిధితోనే నన్ను భద్రపరుస్తూ వచ్చినందుకు వందనములయ్యా. ఇంతవరకు నన్ను ఇంకా శుద్ధ చేస్తూ ఉన్నందుకు వందనములయ్యా. ఇంకా నన్ను కడుగుతూ ఉన్నందుకు వందనములయ్యా. అయ్యా, అంతవరకు నన్ను కడుగు ప్రభా. అయ్యా, నీవు అనుకున్న పని నా జీవితంలో పరిపూర్ణమైనంత వరకు కడుగయ్యా. ఈరోజు నీ స్వరూపంలోకి పరిపూర్ణంగా వచ్చేంత వరకు కడుగయ్యా. అయ్యా, ఈరోజు నన్ను
కడగవా? ఈరోజు నన్ను సరి చేయవా? ఈరోజు నన్ను బాగు చేయవా? ఈరోజు నన్ను శుద్ధి చేయవా? ఈరోజు నాకు విశ్వాసం నేర్పించవా? ఎంతసేపు ఇతరులను బాధ పెట్టేవాడిగా నన్ను ఉండనియద్దయ్యా. అయ్యా ఈరోజు నీ కొరకు నిలబడేవాడిగా నన్ను చేయ్యా. నన్ను ప్రార్థనా పరుడిగా చేయ్యా. నన్ను విశ్వాసిగా మార్చయ్యా. ప్రార్థన అంటే ఆసక్తి దయచేయ్యా. ఎడతెగక చేసే ప్రార్థన దయచేయ్యా. అన్ని పరిస్థితుల్లో చేసే ప్రార్థన దయచేయ్యా. నీతో సహవాసం లేకుండా మేమేమి చేయలేమయ్యా. నీ సహవాసం నాకు కావాలని ఒక మాట నువ్వు అడగగలవా? ఈరోజు ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావంటే సాతాను చేతుల్లో నువ్వు బంధింపబడి ఉన్నావని అర్థం. ఈరోజు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవాని పిలిస్తే ఆయన అదుపు చేసుకుంటాడండి. ఒకప్పుడు నేను అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నానండి. ఈరోజు దేవుని సన్నిధిలో కూడా వచ్చి కూర్చుని వెళ్ళిపోయిన స్థానంలో ఉన్నవాడినే. ఈరోజు దేవుని బాధ పెడుతూ వచ్చి నిలబడేవాడినే. ఎవరు నన్ను చూడలేదు కదా, నటించి వెళ్ళిన వాడినే. కానీ దేవుడు ఒకరోజు పరిపూర్ణుడిగా మార్చాడు కదా. ఈరోజు అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా మార్చాలని ఆశిస్తున్నాడే. ఈరోజు ఆయన అనుకున్న ఫలంలోకి నువ్వు రావాలనుకుంటే, ఆయన అనుకున్న సమృద్ధిలోకి నువ్వు రావాలనుకుంటే నీ జీవితంలో ఉన్న ప్రతిది కాల్చబడాలి. ప్రతి లెక్క దేవుడు సరిచేయాలి. ప్రతి పరిస్థితిని ఆయన మార్చాలి. ప్రతి స్థితిగతులను ఆయన మార్చాలి. ప్రతి అవసరతాన్ని తీర్చాలి. ఈరోజు అయ్యా ఈరోజు నా జీవితంలో తీర్చయ్యా. ఈరోజు నా అంతరంగంలో తీర్చయ్యా. నన్ను శుద్ధి చేయ్యా. నన్ను కడుగు ప్రభువా. నన్ను బాగు చేయ ప్రభువా. ఈరోజు నా జీవితంలో నీ సమాధానం దయచేయ్యా. నా జీవితంలో నీ క్షేమము దయచేయ్యా. నా జీవితంలో నీ కాపుదల దయచేయ్యా. అయ్యా ఈరోజు నన్ను ఇంటికి ఇక్కడ తీసుకొచ్చావయ్యా. ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థన కూడికి నన్ను ఆహ్వానించావయ్యా. ఈరోజు నాకు కృతజ్ఞత కావాలనుకుంటున్నావు. కానీ నా జీవితంలో ఇంకా నా అవసరతలే తీరలేదే, నాకు ఇంకా నువ్వు ఏమి చేయలేదే నువ్వు అని సనిగేవాడిగా ఉంటున్నాను. కానీ నా జీవితంలో ఇంతవరకు ఎన్నో ఇస్తూనే వచ్చావు, అది మర్చిపోతున్నానే. నన్ను క్షమించేయ్యా. నాకు ప్రార్థన దయచేయ్యా. నాకు స్తుతి దయచేయ్యా. నాకు సమాధానం దయచేయ్యా. నాకు క్షేమము దయచేయ్యా. నాకు నీ కాపుదల దయచేయ్యా. నాకు నీ స్వస్థత దయచేయ్యా. ఈరోజు నేను విడుదల పొంది వెళ్ళాలయ్యా. ఈరోజు నీ పునరుద్ధరణతో వెళ్ళాలయ్యా. నువ్వు నా హృదయంలో చేస్తున్న ఆనందము బయట వారికి కనిపించేది కాదయ్యా, నాకు ఇవ్వాల్సిందయ్యా. అది నా అంతరంగంలో కలగవలసిందయ్యా. నేను నీ ఎడల యథార్థవంతుడిగా జీవించాలయ్యా. నేను రహస్యంగా పాపం చేస్తూ వచ్చాను కాబట్టి నా రహస్యంగానే నా జీవితంలో ముందు శుద్ధీకరణ కావాలయ్యా. నా దేవుడు నన్ను మార్చాడనే స్థితి కావాలయ్యా. నా దేవుడు నన్ను పునరుద్ధరింపు చేస్తున్నాడనే స్థితి కావాలయ్యా. అయ్యా నిన్ను బాధ పెట్టేవాడిగా మాత్రం మమ్మల్ని ఉండనియద్దయ్యా. అయ్యా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలయ్యా. ఇంతవరకు మేము అనుభవించిన ఆలస్యము చాలయ్యా. ఇంకా నిన్ను బాధ పెట్టే స్థితిలోకి మమ్మల్ని వెళ్ళనివద్దయ్యా. ఈరోజు మా జీవితంలో ఆలస్యం కలుగుతుందంటే, మా జీవితంలో నిందలు కలుగుతున్నామంటే, మా అవయవంలో కలవరం కలుగుతుందంటే అది మేము కోరుకున్నదే ప్రభువా, మేము నిశ్చయించిందే ప్రభువా. ఈరోజు మమ్మల్ని శుద్ధి చేయ్యా. ఈరోజు నువ్వు శుద్ధి చేసే ప్రక్రియ మా జీవితంలో జరిగించయ్యా. ఇక్కడున్న ప్రతి యవన బిడ్డను చూడయ్యా. ప్రతి వ్యక్తిని చూడయ్యా. ఈరోజు వారు ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆహ్వానింపబడ్డారో చూడయ్యా. ఈరోజు మాలో ప్రార్థనాత్మ దయచేయని ఒక నిమిషం నువ్వు ప్రార్థన చేయగలవా? ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడివా? నువ్వు దేవుడు ఈరోజు నీ జీవితంలో చూస్తే పాపం లేదా? పరిశుద్ధుడుగా ఉన్నావా? పరిపూర్ణుడుగా ఉన్నావా? నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు అనుకుంటున్నావా? అరే నీ ఒంటరి జీవితం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చూస్తూనే ఉన్నాడని చెబుతున్నాడు కదా. ఈరోజు ఆయన అన్ని స్థితిలో చూడగలిగిన వాడు. ఈరోజు నీ అంతటి నువ్వే మార్పు పొందాలని ఆశించద్దు. దేవునికి అనుమతి ఇవ్వి. దేవుని అదుపులోకి రా. దేవుని కంచెలోకి రా. దేవుని కాపుదల్లోకి రా. దేవుని సహాయంకి రా. దేవుని సహాయం కోరి ఈరోజు దేవుని నన్ను స్వస్థపరిచాయ్యా. ఈరోజు నీ సహాయం కావాలయ్యా అని ఒక మాట చెబుతామా? ఈరోజు
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే
నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. లేకుండా నే బ్రతుకాలేనయ్యా. లేకుండా అవునేసయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. గత 40 సంవత్సరములు నా జీవితంలో నా పట్ల నీ యొక్క విశ్వాసత కొరకు వందనములయ్యా. నన్ను రక్షించావు, నన్ను భద్రపరిచావు, నన్ను కాపాడావు, నన్ను నడిపిస్తూ వచ్చావు. ఇంతవరకు నన్ను రూపాంతరం చెందడానికి నాకు సహాయం చేస్తూ వచ్చావు. నువ్వు లేవంటే నేను ఏమి లేనయ్యా. ఇంతవరకు నువ్వు నా జీవితాన్ని రక్షించకపోతే నేను ఎక్కడో ఉండవలసిన వాడినయ్యా, పనికి మాని వాడినయ్యా. అయ్యా పనికొచ్చే పాత్రగా ఉపయోగించగలిగేది నువ్వు ఒక్కడవే కదయ్యా. ఈరోజు నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేయయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడయ్యా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, దేవుణ్ణి ఎక్కడ బాధ పెడుతూ ఉన్నారో, దేవుణ్ణి ఎక్కడ కలవరపరుస్తూ ఉన్నారో, ఇంకా ఆయన గాయాలు ఎక్కడ రేపుతూ ఉన్నారో అర్థం చేసుకునే వారికి చేయ. ఆయన ఇచ్చిన రక్షణను ఇంకా మేము చులకన చేసుకునే వారికి ఉండనియద్దయ్యా. ఈరోజు నీ రక్షణ అనుభవంతో మేము ముందుకు నడిచి ఆ విశ్వాసం మాకు నేర్పించయ్యా. ఈరోజు నీ కృప మాకు కావాలి. నీ కృప ఉంటేనే ఈరోజు మేము ఇక్కడ బ్రతకగలము. నీ కృప లేకపోతే మేము ఇక్కడ బ్రతకలేమయ్యా. ఈరోజు కృతజ్ఞతతో నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. ఈరోజు మా జీవితాల్లో ఇంతవరకు ఇచ్చిన క్షేమము కొరకు వందనాలు, ఇంతవరకు ఇచ్చిన కాపుదల కొరకు వందనాలు, ఇంతవరకు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. ఈరోజు ఈ ఆవరణలోకి చేర్చబడిన ప్రతి విశ్వాసుని చూడు, ప్రతి వ్యక్తిని చూడు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో ఆ ఉద్దేశం తీర్చబడాలి, అవసరత తీర్చబడాలి, వారి హృదయంలో మారాలి. ఈరోజు మేము లోక వస్తువులు, లోక ఆకర్షణలు, లోక డబ్బును కోరేవారికి మమ్మల్ని ఉండనియద్దు. ఈ శ్రమ కాలంలో మా అంతరంగములు, మా దేహములు, మా హృదయము, మా మనసు అంతా కూడా నీ దగ్గరికి రావాలయ్యా. నీ సన్నిధి దగ్గరికి రావాలయ్యా. నీ రక్షణ అనుభవం దగ్గరికి రావాలయ్యా. ఈరోజు నీ భద్రత దగ్గరికి రావాలయ్యా. నువ్వు నన్ను కాపాడుతూ వచ్చిన అనుభవం మా జీవితంలో కావాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో కావాలయ్యా. ప్రతి ఒక్కరు మేము ఏలెత్తి చూపించుకునే వారిగా కాక ప్రభువా, నిన్ను ఎక్కడ మేము బాధ పెడుతున్నామో దాన్ని సరి చేసుకుని, సరిదిద్దుకుని నీ కొరకు సాక్షులుగా జీవించే వారిగా చేయ్యా. ఈరోజు రూపాంతరం దయచేయ. ఎవరిని వదలద్దయ్యా. ఈరోజు మా ముందున్న కొన్ని గంటల్లో మా జీవితాల్లో ఉజ్జీవం దయచేయ. నీ సన్నిధిలో కనిపెట్టుండే ఓర్పు దయచేయ, విశ్వాసము దయచేయ, పట్టుదల దయచేయ. ఈరోజు నమ్మకస్తులుగా చేయ, యథార్థవంతులుగా చేయ, నీతిమంతులుగా చేయ. నీ ఫలాలు సంపాదించుకునే అర్హత మాకు దయచేయ. శుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా నీ దీవెనలు సంపాదించుకోవడానికి అర్హత లేని వారమయ్యా. నువ్వు శుద్ధి చేస్తేనే మా జీవితంలో అర్హత, నువ్వు బాగు చేస్తేనే మా జీవితంలో అర్హత, నీవు ఇస్తేనే సమాధానం మా జీవితంలో. మాకు ఈ లోక డబ్బు వద్దు ప్రభువా, ఈ లోక ఘనత వద్దు ప్రభువా, ఈ లోక పొగడతలు మాకు వద్దయ్యా. నీ దృష్టిలో యథార్థవంతులుగా జీవించాలయ్యా. అటువంటి గురి మాకు దయచేయ, అటువంటి పట్టుదల మాకు దయచేయ. నీ పని కొరకు ఇంకా నలగొట్టబడడానికి సిద్ధం దయచేయ, శ్రమ పడడానికి కోరుకునే విశ్వాసము దయచేయ. మా జీవితాల ద్వారా అనేక మందిని ఆకర్షించే విశ్వాసం మాకు దయచేయ. అయ్యా ఈరోజు మా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చగలిగేది నువ్వు ఒక్కడే అయ్యా. ఏ బానిసత్వంలో ఉన్నారో, ఏ నిరుత్సాహంతో ఉన్నారో, ఏ కృంగుదలతో ఉన్నారో, అయ్యో ఈరోజు నాకు ఎవరు లేరే, నన్ను చూసుకునేవారు ఎవరు లేరే, ఈరోజు నాకు సాయం చేసేవారు ఎవరు లేరే, అందరూ ఉన్నప్పటికీ కూడా లేరు అనుకునే మనస్తత్వంతో ఉన్నవారిని చూడు ప్రభు. ఈరోజు చూడయ్యా, ఒక్కసారి వారిని చూడయ్యా. ఈరోజు వారి జీవితాల్లో చూడయ్యా, వారి పరిస్థితులను చూడయ్యా. అయ్యా నువ్వు ఒక్కసారి తాకితే చాలు ప్రభు. ఈరోజు నువ్వు ఒక్కసారి వారిని ముడితే చాలయ్యా. మా అంతటి మేమే మారాలనుకున్నప్పుడంతా మేము పడిపోతామయ్యా. నువ్వు శుద్ధి చేస్తేనే మేము నిలబడగలమయ్యా. నువ్వు మమ్మల్ని కడుగుతూనే మేము నిలబడగలమయ్యా. నువ్వు మమ్మల్ని నడిపిస్తేనే మేము నిలబడగలమయ్యా. అయ్యా నీ మార్గాలు మా జీవితంలో చూపించయ్యా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని చూడయ్యా, ప్రతి విశ్వాసిని చూడయ్యా, ప్రతి వృద్ధులు చూడు, అవిశ్వాసులు చూడు, అన్యులు చూడు, ఇంకా నీ కొరకు తెలుసుకోవాలనుకున్న వారిని చూడు.
క్రైస్తవులమని చెప్తున్న మేమే ఇంకా నిన్ను బాధ పెట్టేవారిగా జీవించేవారిగా కాక, అయ్యా నేను మోసగాన్నే, నేను దౌర్భాగ్యున్నే, పనికిరాని వాడినే దేవుడు పనికొచ్చేవాడిగా చేసాడనే సాక్ష్యములు మా జీవితంలో దయచేయ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సవాలుకరంగా నిలబడడానికి సహాయం చేయ. మా అంతటి మేమే పాపమును కోరుకునే వారికి ఉండనియద్దయ్యా. అయ్యా నీ కార్యాలు కోరుకునే వారిగా చేయండి. నీవు అనుకునే స్థిరత్వం మాకు దయచేయండి. నువ్వు ఈరోజు మా మనసులో ఉంటేనే మమ్మల్ని చూసి నువ్వు ఆనందిస్తావు. మా ప్రవక్తను చూసి నువ్వు ఆనందించాలంటే నువ్వు స్థిరపరిచే కార్యాలు మా జీవితంలో ఉండాలి. నీ ద్వారా స్థాపింపబడే కార్యాలు ఉండాలి. నీ ద్వారా నిర్ణయింపబడే కార్యములు ఉండాలి. అవి కనబడడానికి సహాయం చేయి. ఎక్కడైతే నిన్ను బాధ పెట్టామో అదే స్థలంలో మేము నిలబడాలయ్యా. నీ కొరకు సాక్షులుగా నిలబడాలయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించే వారికి నిలబడాలయ్యా. అది మనుషుడి శక్తి వలన కాదయ్యా, నా దేవుని శక్తి వలన అని నిరూపించే శక్తిని మాకు, విశ్వాసమును మాకు నేర్పించండి. ఇదన మీ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి. మా ముందున్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాకు శక్తి దయచేయండి. ఇంకా నీ ఆత్మచేత నడిపింపబడుతున్న వారిని ఇక్కడ చేర్చండి. మీ దైవజనులు క్షేమంగా మా దగ్గరికి చేర్చమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.